నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. ఏంటండి వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనుకుంటున్నారా? అదే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వీడియో చేశాను. మళ్ళీ అప్పటి నుంచి ఏం వీడియో చేయలేదు. సో కారణం ఏంటి, సమ్మర్ హాలిడేస్ 2024లో ఎలా జరిగాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో ఏమైంది అంటే మా చిన్న బాబుకి చిన్న పొక్కులో వచ్చిందండి. ఆంధ్రాలో మేము స్టార్ట్ అయ్యే 2 days ముందే వచ్చింది అది. అదేమైంది అంటే వేడికి సమ్మర్ కదా, పొక్కులు వస్తాయి కదా ఉడికి అనేసి అనుకున్నాము. అదేమైందంటే రాను కొంచెం కొంచెం పెద్దదయ్యింది. సో మేము ఏం చేసామంటే సెగ్గడ్డ అన్నారు కదా అని దానికి సంబంధించిన అన్నీ కూడా రెమెడీస్ ఏం చేయాలో అవన్నీ చల్లగా ఉండడానికి అన్నీ చేసాం, చిదుగుతుంది అనేసి. సో అలా అలా అన్నీ చేస్తూ ఉన్నాం. వాడికి లో ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యి యాంటీబయాటిక్ సిరప్స్ అన్నీ వాడాము. సో అలా గడిచినవి నైట్ అయ్యి పడుకునేవాడు కదా, చాలా ఇబ్బంది పడ్డాము. సో నేను ఏదైనా పిల్లలకు కొంచెం వచ్చినా సరే వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను. కానీ ఇదంటే సెగ్గడ్డ అన్నారు కదా అని చెప్పి నేను ఎందుకో లైట్ తీసుకున్నాను. కానీ ఎందుకు అలా నేను వదిలేసాను, ఫస్ట్ చూపించాల్సిందే అనేది నేను తర్వాత రియలైజ్ అయ్యాను. అదేమైందంటే పెద్దగా అయ్యింది అంతకంతకని. సో అలా ఉండగా మధ్యలో ఒకసారి మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చారు. సో వస్తే మేము అందరం కూడా అలా అప్పటికే ఉంది, వాళ్ళు కూడా చూసి మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా తగ్గిపోతుందమ్మా అలా వస్తాయి పిల్లలకి అన్నారు. సో అలాగే ఇంట్లో ఉన్నాం, వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి సరదాగా వాళ్ళు వచ్చారండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ మమ్మీ వాళ్ళకి దగ్గర అన్నమాట, వాళ్ళు ఉండే ప్లేస్కి. సో అలా వాళ్ళతో కలిసి అలా బయటకు వెళ్ళాము. సో అది వీడియోలో యాడ్ చేస్తాను. ఇటు జియాన్ ఇదే ఒకటం వాడాలి కదా, ఒకటం వాడలేదు తీసుకుంటే బయట బాగుంది కదా, నాకు ఇది కూడా నచ్చింది. సో చూసారు కదా, అక్కడి నుంచి మంగో నేను పిక్ యాడ్ చేసాను చూడండి, అది అంత పెద్దది అయిపోయింది అది. సో చివరికి సర్జరీ చేయించాం. సర్జరీ ఎలా అంటే సరే సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఫస్ట్ ఒక డాక్టర్కి చూపిస్తే చాలా ప్రాసెస్ చెప్తే నాకు భయం వేసేసింది, ఊరు వెళ్ళిపోదాము అనుకున్నాం ఒక టైంలో. అయితే చివరికి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదని చెప్పి మమతా హాస్పిటల్ బాచుపల్లిలో అక్కడ కన్సల్ట్ చేస్తే వాళ్ళ డాక్టర్స్ అందరూ చూసి సర్జరీ ఇమీడియట్గా చేసేయాలన్నారు. సో అలా చేయించాం. సో మీకు కూడా ఎవరైనా స్టార్టింగ్కి చూపించుకోండి, కొంచెం వాళ్ళంత అయ్యే వరకు కూడా వెయిట్ చేయకండి. నేను మ్యాక్సిమం పిల్లలకి ఏదైనా కొంచెం వచ్చినా కూడా వెంటనే చూపిస్తాను, అలాంటిది ఎందుకో అలా అయిపోయింది. సో మా సమ్మర్ హాలిడేస్ అయితే అలా గడిచినాయండి. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి కదా, సో నేను అలాగే అనుకుంటున్నాను ఏది జరిగినా. సో నా వీడియో నచ్చితే మీరు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అంటే తెలుసు కదా, సునీతారామ్ 1727. మరిన్ని వీడియోస్ మీ ముందుకు మళ్ళీ రావస్తాను. బాయ్. చెప్పడం మర్చిపోయానండి, నేను ట్రైన్ వీడియో పెట్టాను కదా, అది రిటర్న్ మళ్ళీ మనం ఆంధ్ర వచ్చేటప్పుడు తీసిన వీడియో అది. సో మేము వచ్చేటప్పుడు మమ్మీ డాడీ కూడా మాతో పాటు వచ్చారు, ఒక 10 days నుండి వెళ్ళిపోయారు. సో అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ ప్లీజ్ అబ్బా.